గుడ్ ఈవినింగ్ టామ్. టుడే మనం క్లాస్లో డిస్కస్ చేస్తాము. ఆంధ్రుల చరిత్ర గురించి డిస్కస్ చేద్దామండి. మనం ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆంధ్ర పదం గురించి డిస్కస్ చేస్తాం. ఆంధ్ర పదాన్ని మొట్టమొదటిసారిగా ఐతరేయ బ్రాహ్మణం ప్రస్తావించడం జరిగింది. ఈ పదం జాతిపరంగా వాడబడడం జరిగింది. అంటే ఆంధ్ర పదం అనేది జాతిపరంగాను, ప్రాంతపరంగాను, ఇలా అనేక విధాలుగా అనేక అంశాల్లో కూడా వాడటం జరిగింది. కానీ జాతిపరంగా వాడింది మొట్టమొదటిసారిగా ఐతరేయ బ్రాహ్మణంలో వాడటం జరిగింది. నెక్స్ట్ ఆంధ్రుల చరిత్ర అనేది మనం చారిత్రక ఆధారాలు మరియు పురావస్తు ఆధారాలు, ఈ రెండింటి ఆధారాల ద్వారా ఆంధ్రుల చరిత్ర అనేది తెలుసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి ఈ తెలుగు, ఆంధ్ర అనే ఈ రెండు పదాలు పర్యాయ పదాలుగా ఉపయోగించడం జరిగింది. ఎప్పటి నుంచి? నన్నయ్య కాలం నుంచే తెలుగు, ఆంధ్ర అనే రెండు పదాలు పర్యాయ పదాలుగా ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ మన ఆంధ్రుల చరిత్రలో చారిత్రక ఆధారాలు చూసామంటే అవి రెండు రకాలుగా చెప్పచ్చు. ఎలా? సాహిత్య రూపంలోను మరియు పురావస్తు ఆధారాల్లోను. ఈ పురావస్తు ఆధారాలు ఏమొస్తాయి? శాసనాలు, నాణెములు, కట్టడాలు, పరికరాలు అలాంటివి వస్తాయి. అదే సాహిత్యం అయితే దేశీయ రచనలు, విదేశీ రచనలుగా మనం డిస్కస్ చేస్తాం. ఏది? ఆంధ్రుల చరిత్ర అనేది. శాసనాల్లో ఫస్ట్ శాసనం వచ్చి ఎర్రగుడి శాసనం, రాజుల మందగిరి శాసనం. ఈ ఎర్రగుడి, రాజుల మందగిరి శాసనము ఎక్కడ లభించాయి అంటే కర్నూలు డిస్టిక్లో లభించాయి. ఇవి ఏపీలో అతి ప్రాచీనమైన శాసనాలు. ఇవి అశోకుని కాలంలో అశోకుడి రెండు శాసనాలు వహించడం జరిగింది. ఇది మన ఆంధ్రప్రదేశంలో లభించిన అతి ప్రాచీనమైన శాసనాలు ఏవి? ఎర్రగుడి శాసనం మరియు రాజుల మందగిరి శాసనం. ఈ రెండు శాసనాలు బ్రహ్మలిపిలో రచించడం జరిగింది. ఈ లిపిలో ఉపయోగించిన భాష ఏదంటే ప్రాకృత భాష. అదేవిధంగా ఈస్ట్ గోదావరిలో కొట్టాం కొట్టం శాసనం అనేది బయలుపడింది. గుంటూరులోని ధాన్య కటకం దగ్గర అమరావతి శాసనం అనేది వెలుగులోకి రావడం జరిగింది. అదే నెక్స్ట్ వచ్చి మైదోల్ శాసనం. ఈ మైదోల్ శాసనం అనేది తామ్ర శాసనం అండి. ఈ తామ్ర శాసనము మొట్టమొదటిసారిగా ఈ తామ్ర శాసనంలో ఆంధ్రదేశం అనే ప్రస్తావన రావడం జరిగింది. ఆంధ్రదేశం మొట్టమొదటి ప్రస్తావన ఏ శాసనంలో రావడం జరిగింది? మైదువోలు శాసనంలో. ఆంధ్రదేశం అనే మొదటి ప్రస్తావన ఏ శాసనంలో లభించిందంటే మైదువోలు శాసనం. ఇదొక తామ్ర శాసనం. ఈ మైదువోలు శాసనాన్ని శివస్కందవర్మ అనే వ్యక్తి వేయించడం జరిగింది. ఇతను పల్లవులకు చెందిన వ్యక్తి. ఈ శాసనంలో ఆంధ్రదేశం యొక్క రాజధాని ధాన్యకటకం అని వివరించడం జరిగింది. ఈ ధాన్యకటకాన్ని ఆంధ్ర నగరిగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఆంధ్ర చరిత్ర గురించి వివిధ అంశాలు నెక్స్ట్ అన్ని శాసనాలు రాబోయే క్లాసెస్లో చూద్దామండి. అంటే శాతవాహనంలో కొన్ని శాసనాలు, నెక్స్ట్ వచ్చి విజయనగర సామ్రాజ్యంలో కొన్ని శాసనాలు, కాకతీయుల దాంట్లో కొన్ని శాసనాలు డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ నాణాలు. ఈ నాణాలు మౌర్యుల కాలం నుండి నాణాలు ఉనికి అనేది మన ఏపీలో రావడం జరిగింది. ఈ నాణాలు ఎలాంటిదంటే విద్యాంక నాణాలు, అంటే పంచ్డ్ మార్క్ నాణాలు, అంటే పంచ్ మిషన్స్ తెలుసు కదండి, కొన్ని గుర్తులు ఉంటాయి, అలా పంచ్డ్ మార్క్డ్ నాణాలు. దీన్నే పురాణాలు అని కూడా అంటారు. నెక్స్ట్ వచ్చి కట్టడాలు. దాంట్లో మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి కట్టడాలు ఏమన్నా ఉంటే అది రాక్షస గుళ్ళు. ఇవి బృహత్ శిలాయుగానికి చెందింది. ఈ రాక్షస గుళ్ళు అనేది సమాధులు అండి. మన ఆంధ్రప్రదేశ్లో లభించిన మొట్టమొదటి కట్టడాలు సమాధులు. అవి ఏంటంటే రాక్షస గుళ్ళు. ఇవి బృహత్ శిలాయుగానికి చెందినవి. వీటి కాలంలో ఈ కట్టడాల మెయిన్ మనం ఏం తెలుసుకుంటామంటే ఆ కాలం నాటి సాంఘిక జీవనాల గురించి తెలుసుకోవడం జరుగుతుంది. కట్టడాల ద్వారా ఆ కాలం నాటి సాంఘిక జీవనం గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఇవండి మెయిన్. నెక్స్ట్ సాహిత్యంలో దేశీయ రచనలు చూస్తే మహాభారతం అంటే దేశంలో అతి ప్రాచీనమైన ఈ మహాభారతంలో ప్రస్తావన దేని ప్రకారం ఉందంటే కరుస రాజు అయిన చాణూరుడు కృష్ణుడితో మల్లయుద్ధం చేయడం జరిగింది. ఈ మల్లయుద్ధంలో చాణూరుడు అనే వ్యక్తి మరణించడం జరుగుతుంది. ఈ చాణూరుడు ఆంధ్రుడని హరివంశ పురాణం అనేది చెప్పడం జరుగుతుంది. చాణూరుడు కరుష రాజు, అంటే కరుష అనే రాజ్యానికి రాజు
చాణురుడు ఇతనికి కృష్ణుడికి మధ్య మల్ల యుద్ధం జరుగుతుంది. మల్ల యుద్ధంలో కృష్ణుడు విన్ అవుతాడు. చాణురుడు అనే వ్యక్తి ఆంధ్రుడు అని హరివంశ పురాణం చెప్పడం జరుగుతుంది. ఈ ఆంధ్రులు మహాభారత యుద్ధంలో కౌరవుల తరపున యుద్ధం చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ కౌరవులు ఓడిపోయాక ఆంధ్రులు అనేది యమునా నది తీరానికి వలస వెళ్ళి అక్కడ స్థిరపడడం జరుగుతుంది. రామాయణ ప్రకారం విశ్వామిత్రుడు సునత్సేవుడు అనే వ్యక్తిని దత్తత తీసుకోవడం జరుగుతుంది. దాన్ని విశ్వామిత్రుడు పుత్రులు సహించలేక దాన్ని వ్యతిరేకించడంతో విశ్వామిత్రుడు తన పుత్రులకు ఒక శాపం పెడతారు. ఆ శాపం వల్ల వాళ్ళు కృష్ణా గోదావరి ప్రాంతాల్లో స్థిర నివాసం ఏర్పరచుకొని ఆంధ్రులుగా అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఇది రామాయణంలోని ప్రస్తావన. నెక్స్ట్ వచ్చి అపస్తంభుని గృహ్య సూత్రాలు. అపస్తంభుని గృహ్య సూత్రాలు ఇదేంటంటే ఆంధ్రకు చెందిన అపస్తంభుడు యమునా తీరంలో శాల్వి దేశంలో గృహస్య సూత్రాలు రచించడం జరిగింది. అతను మరణించిన వెంటనే ఈ ఆంధ్రగణాలు అనేవి వింధ్యా పర్వతాలు దాటి దక్షిణానికి వచ్చి అప్పటికే ఆ ప్రాంతంలో ఉన్న ఆంధ్రగణాలతో కలిసిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఇన్ డీటెయిల్గా బౌద్ధ సాహిత్యంలో కూడా ఆంధ్రుల యొక్క స్థిర నివాసము, వారి చరిత్ర, ఇతర విశేషాలు అనేది బౌద్ధ సాహిత్యం నుంచి కూడా ఫర్దర్ క్లాసెస్లో చూద్దామండి. నెక్స్ట్ వచ్చి భీమసేన జాతకం. ఈ భీమసేన జాతకం కూడా ఆంధ్రపథాన్ని ప్రస్తావించడం జరిగింది. నెక్స్ట్ శరివనిజ జాతకం. ఈ శరివనిజ జాతకంలో తెలివాహన నది అనే ప్రస్తావన ఉంది. ఈ తెలివాహన నది పక్కన ఉన్నదే ఆంధ్ర నగరం. దీన్ని అందకపురం అని కూడా అంటారు. ఈ తెలివాహన నది మహానది ఉపనదిగా చెప్పవచ్చు. ఈ మహానది ఎక్కడ ఉందంటే ఒరిస్సాలో ఉంది. ఇది తెలివాహన నది మహానది యొక్క ఉపనది మరియు దాని పక్కనే ఆంధ్రనగరి అనే ప్రాంతంలో ఆంధ్రులు నివసించారని కేపీ జైస్వాల్ నమ్మకము. కానీ తెలివాహన అనేది కృష్ణానది అని ఆర్సిరాయ్ నమ్మకం. ఈ కృష్ణానది నల్లంగా ఉండడం వల్ల దీన్ని తెలివాహన నది అని చెప్పడం జరిగింది. దీని పక్కనే ఆంధ్రనగరి ఉందని ప్రస్తావించడం జరిగింది. అంటే అతని ప్రకారము ఆంధ్రలో ఒక శాఖగా కళింగులుగా ఉండి వింధ్యా పర్వతాలు దాటుకొని ఆంధ్రనగరికి వచ్చారనేది పిసి రాయ్ యొక్క ఉద్దేశం, ఈ అభిప్రాయం అండి. మళ్ళీ ఈ బౌద్ధ సాహిత్యంలో ఆంధ్రనగరం ఎలా ప్రస్తావించబడిందంటే ధాన్యకటకంగా ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా ఏరియన్ కూడా ఆంధ్రదేశంలో 30 ఆంధ్ర రాజ్యాలు ఉన్నాయనేసి తన రచనలో ప్రస్తావించడం జరిగింది. సుత్తనీయంలో 2 జానపదాలు అనేది ప్రస్తావించడం జరిగింది. అది ఒకటి అస్సక, ఇంకోటి మూలక. ఈ అస్సక అనే ప్రజెంట్ బోధన్ అని కూడా పిలుస్తారు. ఇది ఎక్కడుందంటే తెలంగాణలోని నిజామాబాద్లో ఉండడం జరిగింది. ఈ ఏరియాని ప్రస్తావించాడు కదా 30 ఆంధ్ర రాజ్యాల్లో, దాంట్లో అస్సక కూడా ఒక రాజ్యంగా ప్రస్తావించడం జరిగింది. నెక్స్ట్ గదాయుద్ధము. పంపకవి మరియు విక్రమార్జున యుద్ధము. పంపకవి అనే వ్యక్తి రచించడం జరిగింది. గదాయుద్ధము మరియు విక్రమార్జున యుద్ధాలు ఈ రెండింటిని పంపకవి రచించడం జరిగింది. ఏ భాషలో అంటే కన్నడలో. ఇతను తన రచనలో ఏమని ప్రస్తావించాడంటే తూర్పు చాళుక్యులకు మరియు రాష్ట్రకూటుల మధ్య విభేదాలను ప్రస్తావించడం జరిగింది. మళ్ళీ గాథా సప్తశక్తి హాలుడు అంటే శాతవాహన రాజుల్లో ఒకడు హాలుడు. నెక్స్ట్ బృహత్ కథను రచించింది గుణనాఢ్యుడు. కామసూత్రాలు రచించింది వాత్సాయనుడు. వీటన్నిటిలో కూడా ఆంధ్రుల యొక్క ప్రస్తావన అనేది వివరించడం జరిగింది. నెక్స్ట్ సిద్ధేశ్వర చరితము. ఇతను రాసింది ఎవరంటే కాశీ సర్వప్ప. ఇది ఒక ద్విపద కావ్యము. ఈ గ్రంథాన్ని యూజ్ చేసుకునే తిక్కన్న తన రచనలో ఈ సిద్ధేశ్వర చరిత్రలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించుకోవడం జరిగింది. ఈ సిద్ధేశ్వర చరిత్రలో ఎవరు ప్రస్తావన అనేది ఉందంటే కాకతీయుల ప్రస్తావన అనేది ఉంది. అదేవిధంగా సోమదేవ రాజీయము మరియు ప్రతాపరుద్ర యశోభూషణం ఈ 2 రచనలో కూడా కాకతీయుల ప్రస్తావన అనేది ఉంది. కాకతీయుల ప్రస్తావన ఎక్కడెక్కడ ఉంది? సోమదేవ రాజీయము మరియు ప్రతాపరుద్ర యశోభూషణము, సిద్ధేశ్వర చరితము ఈ 3 రచనలో కాకతీయుల ప్రస్తావన అనేది ఉంది. ఈ సోమదేవ రాజీయం అనేది రచించింది ఎవరంటే కూచిమంచి జగ్గ కవి. ఈ ప్రతాపరుద్ర యశోభూషణంను రచించింది విద్యానాథుడు. అశోకుని చక్రవర్తి 13వ శిలాశాసనం కూడా ఆంధ్రుల యొక్క ప్రస్తావన అనేది వివరించడం జరిగింది. ఈ 13వ శిలాశాసనం క్రీస్తుపూర్వం 256వ సంవత్సరానికి సంబంధించింది. అదేవిధంగా ఆర్యులు మౌర్యుల సామ్రాజ్యంలో ఒక భాగమని ప్రస్తావించడం జరిగింది. ఎక్కడ 13వ శిలాశాసనం దాన్ని వేసిన ఎవరు అంటే అశోకుడు.
నెక్స్ట్ కైఫియత్తులు. కైఫియత్తులు ఈ 13వ శిలాశాసనంలో కైఫియత్తులు అనే పదం కూడా ప్రస్తావించడం జరిగింది. కైఫియత్తులు అంటే ఏంటంటే స్థానిక చరిత్ర రికార్డ్స్ లేదా గ్రామ చరిత్ర రికార్డ్స్. కైఫియత్తులు అంటే ఏమిటి? స్థానిక చరిత్ర మరియు గ్రామ చరిత్ర రికార్డ్స్. కైఫియత్తులు ఇవి ప్రీవియస్ బిట్ అని. కైఫియత్తులు కింద వాటిలో ఏంటి? స్థానిక చరిత్ర రికార్డుల, గ్రామ చరిత్ర రికార్డుల, మరి లేదా స్థానిక మరియు పట్టణ చరిత్ర రికార్డుల లేదా రాజ్య చరిత్ర రికార్డుల అని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఆన్సర్ ఏంది? స్థానిక చరిత్ర రికార్డ్స్ మరియు గ్రామ చరిత్ర రికార్డ్స్. నెక్స్ట్ మనం చూసేది ఏంటంటే విదేశీ రచనలు. విదేశీ రచనలు మెగస్తనీస్ ఇతను ఒక విదేశీ యాత్రికుడు, గ్రీక్ నుంచి రావడం, మన భారతదేశాన్ని సందర్శించడం జరిగింది. ఇతను మన భారతదేశాన్ని సందర్శించిన తొలి విదేశీ యాత్రికుడు. ఇతను రచించిన ఇండికాలో కూడా ఆంధ్ర ప్రస్తావన అనేది ఉంది. ఇంకొకటి అజ్ఞాత నావికుడు. ఎవరు ఇతని పేరు అనేది మనకు తెలియదండి, కానీ బుక్ మాత్రం లభించడం జరిగింది. ఆ బుక్లో ఆథర్ పేరు అనేది ఎక్కడ ప్రస్తావించలేదు, కానీ ఆ బుక్ పేరేంటి? ది పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ, అంటే ఎర్ర సముద్రంపై దినచర్య. ఇందులో భారతదేశం యొక్క విదేశీ వాణిజ్యము మరియు ఆంధ్ర ప్రాంత వాణిజ్యం గురించి ప్రస్తావించడం జరిగింది. ఏ కాలం నాటిది? క్రీస్తు శకం 60వ సంవత్సరం నాటి భారతదేశ వాణిజ్య వ్యాపారం గురించి, భారతదేశం యొక్క విదేశీ వాణిజ్య వ్యాపారం గురించి మరియు అదేవిధంగా ఆంధ్ర ప్రాంత వాణిజ్యం గురించి ప్రస్తావించడం జరిగింది. ఎర్ర సముద్ర దినచర్యలో ఏ కాలం నాటి వాణిజ్యాల గురించి వివరించడం జరిగింది? క్రీస్తు శకం 60వ సంవత్సరం నాటి భారతదేశ విదేశీ వాణిజ్యం మరియు ఆంధ్ర ప్రాంత వాణిజ్యం గురించి ప్రస్తావించడం జరిగింది. నెక్స్ట్ ప్లినీ. ఇతను నేచురల్ హిస్టరీ అనే ఒక లాటిన్ భాషలో ఒక గ్రంథం రచించడం జరిగింది. ఇందులో శాతవాహనుల యొక్క ఆర్థిక పరిస్థితి గురించి వివరించడం జరిగింది. ఇతను ఓని ఘోషించాడండి. ఎక్కడ? దేంట్లో? నేచురల్ హిస్టరీలో ఓని బాధపడిపోయాడు. ఏంటంటే ఐరోపాలో ఉన్న బంగారం అంతా ఇండియాకి తరలించడం జరుగుతుంది అని తన రచనలో బాధపడ్డాడు. నెక్స్ట్ వచ్చి టాలమీ. గైడ్ టు జాగ్రఫీ అనే పుస్తకాన్ని కూడా ఇతను రచించడం జరిగింది. గైడ్ టు జాగ్రఫీ అనే పుస్తకం కూడా రచించడం జరిగింది. ఇతను ఓకే అండి, టాలమీ గైడ్ టు జాగ్రఫీ అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. ఇందులో కూడా శాతవాహనుల యొక్క పాలన విశేషాల గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ త్రిలింగ లేదా త్రికలింగ అనే పదం గురించి వివరించండి. ఈ రెండు కూడా పర్యాయ పదాలుగా ఉంది. ఉత్తర కళింగ, మన భారతదేశంలో ఉత్తర కళింగ, మధ్య కళింగ, దక్షిణ కళింగ అని 3 భాగాలుగా విస్తరించడం జరిగింది. ఈ దక్షిణ కళింగనే తెన్ కళింగ్ అని పేరు కూడా కలిగి ఉంది. దక్షిణ కళింగానికి మరొక పేరు ఏంటంటే తెన్ కళింగ్. దీన్ని తెనుగుగా కూడా ప్రస్తావించడం జరిగింది. తర్వాత కాలంలో ఈ తెనుగు అనే పదమే తెలుగుగా మారడం జరిగింది. ఆంధ్రదేశము మరియు త్రిలింగ దేశం అనేది ఒకదానికొకటి పర్యాయపదాలుగా ఉన్నాయి. అదేవిధంగా స్కంద పురాణంలో శ్రీశైలము, ద్రాక్షారామము, కాళేశ్వరం అని 3 శివక్షేత్రాలను కలిపి త్రిలింగ దేశం అని ప్రస్తావించడం జరిగింది అక్కడ స్కంద పురాణంలో. నెక్స్ట్ వ్రతఖండం రచించింది ఎవరు? హేమాద్రి. ఇతను ఈ వ్రతఖండం అనే సాహిత్యంలో త్రిలింగాధిపతి మరియు తైలింగ క్షితపాల అని 2 పదాలను ప్రస్తావించడం జరిగింది. ఈ త్రిలింగాధిపతి అని ఎవరిని ప్రస్తావించారంటే కాకతీయ రుద్ర దేవుణ్ణి ప్రస్తావించడం జరిగింది. నెక్స్ట్ టాలమీ రచనలో ట్రిలిప్తాన్ అనే పదాలు కూడా ప్రస్తావన అనేది ఉండడం జరిగింది. అగత్యమును రచించినటువంటి అగత్యారు. ఇందులో కూడా తెలుగు అనే ప్రస్తావన, తెలుగం అనే వర్డ్ ప్రస్తావన అనేది ఉంది. నెక్స్ట్ వాయు పురాణము మరియు మార్కండేయ పురాణంలో కూడా తిలింగం అనే పద ప్రస్తావన అనేది ఉంది. మహాభారతంలో తెలుగు, ఆంధ్రం అనే పదాలు అనేక సార్లు ఉపయోగించబడింది. 3 పదాలకు అర్థం ఒకటే అండి. కొన్ని ప్లేసెస్లో తెనుగు అని, కొన్ని ప్లేసెస్లో తెలుగు అని, కొన్ని ప్లేసెస్లో ఆంధ్రము అనే పదాలు ప్రస్తావించడం జరిగింది. మన చరిత్రల ప్రకారం మొదట తెనుగు అనే పదం ఉండింది. ఆ తర్వాత జాను తెలుగు అనే పదంగా మారింది తెలుగు పదం అనేది. ఆ తర్వాత జాను తెలుగు పదం అనేది తెలుగు పదంగా మారడం జరిగింది, అంటే అభివృద్ధి చెందడం జరిగింది. ఫస్ట్ ఏంది? తెనుగు పదం ఉండింది. తర్వాత జాను
తెలుగు పదం అనిగా మారింది. ఈ తెలుగు పదమే జాను తెలుగు పదంగా మారింది. ఆ తర్వాత ఈ జాను తెలుగు పదమే తెలుగు పదంగా మార్పు చెందడం జరిగింది. ఇంతటితో ఈ క్లాస్ అనేది ముగిస్తుందండి. చాలా ఫాస్ట్గా చెప్పాను, ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది, మ్యాటర్ అనేది ఎక్కువ కాబట్టి ఫాస్ట్గా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.